ఒక దారి నుండి నడుచుకుంటూ వెళ్తుండగా వారికి ఒక గుడ్డివాడు కనిపిస్తారు. అప్పుడు శిష్యులు ఆ గుడ్డివాడిని చూసి ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇతను ఎందుకు ఇలా గుడ్డివాడిగా పుట్టాడు? ఇతని పాపమా లేకపోతే ఇతని తల్లిదండ్రుల పాపమా అని అడుగుతాడు. దానికి ప్రభు, దేవుని కార్యాలు ఇతని వల్ల జరగాలి కనుక ఇతను ఇలా పుట్టాడని శిష్యులతో చెప్తారు. ఇతని పాపం ఇతని తల్లిదండ్రుల పాపం కాదని శిష్యులతో ప్రభువారు చెప్తారు. ఈ మాటలు యోహాను సువార్త 9వ అధ్యాయంలో కనపడతాయి మనకు. ఈ మాటలు ఒక అతన్ని చాలా ప్రభావితం చేసి నేడు ఆ వ్యక్తిని అందరి ముందు స్ఫూర్తిగా నిలబెట్టారు. ఆయన పేరే నికోలస్ జేమ్స్. ఆయన పూర్తి పేరు నికోలస్ జేమ్స్ విజుజిక్. ఆయన ఆయన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో 1982 డిసెంబర్ 4న జన్మించారు. అతని తండ్రి పేరు బోరిస్, అతని తల్లి పేరు దుష్కల్ ఒక నర్సుగా పనిచేస్తుంది హాస్పిటల్లో. తన నర్సుగా పనిచేయడం వల్ల తన మొదటి గర్భం అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయినా కానీ తన మొదటి కుమారుడు టెట్రా అమీనియస్ సిండో అనే వ్యాధితో జన్మించాడు. ఆ వ్యాధి వల్ల కుమారుడు ఒక మొండంతోనే పుట్టాడు. కాళ్ళు చేతులు ఏమీ లేవు. దానివల్ల దుష్కల్ చాలా బాధపడుతుంది. బోరిస్ కూడా చాలా బాధపడతాడు. కానీ దుష్కల్ తన కుమారుని బాధతో ఒక వారం రోజుల దాకా దగ్గర తీసుకోదు. కానీ బోరిస్ దుష్కల్ని ఓదార్స్తూ తను చూడడానికి హాస్పిటల్కి ఎవరు వచ్చేవారు కాదు. కానీ బోరిస్ రోజు ఒక పూల బొకే దుష్కల్కి ఇచ్చేవాడు. ఎందుకంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు కనుక చూడడానికి. అతనే అబద్ధం చెప్పి మన బంధువులు వచ్చారు, మన కుమారుని చూసి చాలా అందంగా ఉన్నారని చెప్పి దుష్కల్ని అలా ఓదార్చేవాడు. అలా వారిద్దరూ చాలా బాధపడ్డారు. అలా నిక్కు 8 ఏళ్ళ వయసులో స్కూల్లో చేర్పిద్దామని వెళ్తారు. తన 8 ఏళ్ళ వయసులోనే తనకు ఒక తమ్ముడు చెల్లి కూడా పుడతారు. అలా స్కూల్ జాయిన్ చేయించాక వెళ్ళినప్పుడు అతన్ని స్కూల్లో జాయిన్ చేయించుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అప్పుడులో హ్యాండిక్యాప్డ్ అందరికీ ఒక ప్రత్యేక స్కూల్ ఉండేది. కానీ వారి తల్లిదండ్రులు ఆ రూల్ని ఎలాగోలా బ్రేక్ చేసి తనని ఆ స్కూల్లో చేర్పిస్తారు. నిక్కి ఒకవైపు సంతోషం ఉన్నా సరే, ఒకవైపు బాధ, స్కూల్లో పిల్లలు ఏమంటారో ఏంటో అని. అలా స్కూల్కి వెళ్ళే సమయం వచ్చింది. రోజు తను పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా నా కాళ్ళు చేతులు రావాలని ప్రార్థన చేసుకునేవాడు. తెల్లారి వేసి అద్దం ముందుకు వెళ్ళి చూసుకునేపాటికి ఏమీ ఫలితం ఉండదు. అలా చాలా బాధతో తను రోజంతా గడిపేవాడు. అలా స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ నిక్కుని ఏలియన్ అని ఏడిపించేవారు. అలా నిక్కు 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు భారత టబ్బులో మునిగి చనిపోదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ తమ్ముడు చూసి కాపాడతాడు. అలా 11 ఏళ్ళ వయసులో నిక్కు మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దూకి చనిపోదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ తండ్రి చూసి నిక్కుని ఎలాగోలా కాపాడతాడు. అలా నిక్కుకి కోసం ఎక్కడికైనా తిరగడానికి వాళ్ళ నాన్నగారు ఒక ప్రత్యేకమైన కుర్చీ తయారు చేపిస్తాడు. ఆ రోజు రాత్రి నిక్కుతో ప్రభువు మాట్లాడతాడు. నేను నిన్ను ఒక అద్భుతంగా మార్చుతున్నానని యోహాను సువార్త 9వ అధ్యాయం నుంచి నిక్కుతో మాట్లాడతాడు. అలా నిక్కు ఇంకా తన భయాలు అవన్నీ వదిలేసుకొని తనకంటూ ఒక స్ఫూర్తిగా నిలబెట్టుకున్నాడు. అలా ఎవరైతే నిక్కుని ఏడిపించారో వారి దగ్గరికి వెళ్ళి వారితో స్నేహం చేసుకునేవాడు. అలా నిక్కు తన 21 సంవత్సరంలో తన డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. డిగ్రీ కంప్లీట్ చేసుకుని 2005లో చాలా దేశాల్లో దగ్గర 40 దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించారు. కోట్ల మంది నిక్కు సాక్ష్యాన్ని కోసం చాలామంది ప్రయాసపడ్డారు. దాని తర్వాత నిక్కు 10వ క్లాస్లో తన నాన్నగారు స్నేహితులు నిక్కుని తన స్కూల్లో సాక్ష్యం చెప్పమని కోరతారు. నిక్కు సాక్ష్యం చెప్పడానికి ఆ 300 మంది మధ్యలో చాలా భయపడతాడు. అయినా కానీ సాక్ష్యం మొదలుపెట్టి పూర్తయ్యేపాటికి అక్కడున్న వారందరూ చాలా ఏడుస్తారు. అక్కడున్న వారిలో ఒక అమ్మాయి వచ్చి నిక్కు గారిని కౌగిలించుకొని, నాకంటూ ఇన్ని రోజుల వరకు ఎవరూ లేరనుకున్నాను, కానీ నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని మీరు చెప్పినాకే నాకు తెలిసిందని నిక్కు గారిని కౌగిలించుకొని చాలా ఏడుస్తూ చెప్తుంది. అలాగా మీరు చాలా మంచి వాళ్ళు, చాలా అందంగా ఉన్నారని నిక్కు గారితో చెప్పగానే ఆయన చాలా ఆనందపడిపోతాడు. అలా నిక్కు గారు 2005లో చాలామంది యవనస్తులు సూసైడ్ అవన్నీ చేసుకుని పాపాల వల్ల సాతాన్ లోగిలోకి వెళ్ళిపోతారు. అలా నిక్కు గారు సాక్షి విని 2005లో చాలామందిని మారుస్తారు. అలాగే 2011లో ఆయన లైఫ్ వితౌట్ లిమ్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి చాలామంది హ్యాండిక్యాప్డ్కి చాలా దేశవ్యాప్తంగా
ఆయన హెల్ప్ చేస్తున్నారు. నిక్ గారు ఎప్పుడో ఒక మాట అనేవారు, దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, దేవుడు ఎప్పుడు అద్భుతాలే చేస్తారు. అద్భుతాలే మీరు మేము. మీ కుటుంబంలో ఎప్పుడన్నా సరే అద్భుతాలు జరగకపోతే, మీ కుటుంబం ఎప్పుడన్నా అద్భుతాలు జరగకపోతే అవతల శత్రువులకి మీరే ఒక అద్భుతంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఆమేన్. బిగ్గరగా చెప్పబడదాం. ఆమేన్. హల్లెలూయా.